ఇంకోటయ్య గారు మీరు ప్రభులోకి రాకముందు ఆహ్, వేషాలు వేసేవారు. తర్వాత ఒక ఫోటో నేను చూసిన. అదేంటంటే ఒక బహుశా అది అర్జుని వేషమా? లేదంటే యముని యముని వేషమా? వేషం, యముని ఒక వేషం. గద పట్టుకొని ఎగ్జాక్ట్‌గా పెద్ద కిరీటం పెట్టుకొని, పెద్ద మీసాలు పెట్టుకొని ఆ వేషం ఎలా ఉంటదంటే కింద ఈ మొత్తం ఈ షర్ట్ లేకుండా మొత్తం నగలు అదేంటి మన వజ్రాల నగలతోటి అలంకరణతోటి ఎగ్జాక్ట్‌గా మీరు అలా కనపడ్డారు. అంటే నేను అప్పుడు కొత్తగా ఓ ఫ రీసెంట్‌గా అంటే చాలా రోజుల క్రితం మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆ ఫోటో చూసినా. అంటే మీరు ఆ వేషాలు వేసేవారా? ఆ! ఏశాను. ఎందుకంటే నేను అంబేద్కరిజంలో వెళ్తూ ఉన్నప్పుడు జనజాగృతి కొరకు, ఓకే. ఓకే. దళితులను మోటివేషన్ చేయడం కొరకు గూడా అంబేద్కర్ బుర్రకథ గూడా చెప్పేది నేను. మేము ముగ్గురం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడేది. సపర్లత హర్షధ్వానాల మధ్య అక్కడిదక్కడ వాళ్ళని ప్రిపేర్ చేసేదన్నమాట. వచ్చిన మన లైఫ్ ఏంటి? మనమేంటి? ప్రేక్షకులను. అంబేద్కర్ ఏం చేశారు హ్మ్. మన కొరకు? హ్మ్. నిజంగా ఈరోజు ఇలా ఉన్నామంటే ఒక రకంగా అంబేద్కర్ యొక్క కృషి అని మనం చెప్పక తప్పదు. ఓకే. అదే సమయంలో వీళ్ళు వేషాలేస్తున్నారక్కడ. ఆ! ఆ వేషం వేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటే నేను డాక్టర్‌గా చేస్తున్నా గదా! నా పక్కనే ఒక రూమ్ ఉంది. వాళ్ళేం చేశారంటే వేషం వేస్తూ ఉంటే ఆయన నన్ను చూసి, హ్మ్. "మీకు యముని వేషం వేస్తే బాగుంటదండి. ఒక్కసారి ఏసుకోండి డాక్టర్ గారు" అన్నాడు. అంటే నాకేంటయ్యా యముని వేషం వేసేది? మీరు ఆడుతున్నారు గదా! మీరెయ్యనని. లేదు లేదు నువ్వు వేషం వేయాల్సిందని చెప్పేసి నాకు వేషం వేశారు. ఆ! వేషం వేసి గద చేతికిచ్చేసి నిలబెట్టిన తర్వాత పర్ఫెక్ట్. ఇక నేను ఊరుకుంటానా? నాకొచ్చిన ధోరణిలో చేయడం జరిగింది. అంటే నాకు ఎందులోకెళ్తే నేను అందులోకి ఇన్వాల్వ్ అయిపోతా. ఓకే. దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా. సో, మీకు